పోస్టర్ ఇయ్యాలి. కొద్దిగా మీరు కోదండం సార్ గారి నాయకత్వం అనండి. ఓకే ఓకేనా బ్రదర్ స్టార్ట్. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి, ఉద్యమకారుల హక్కులను వెంటనే ఉద్యమకారుల హక్కులను వెంటనే వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత. ప్రభుత్వం ఇస్తానన్న 250 గజాల జాగా ఉద్యమకారులకు వెంటనే, ప్రభుత్వం ఇస్తామన్న ఉద్యమకారులకు 250 గజాల జాగాను వెంటనే. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ ఉద్యమకారుల చైతన్య యాత్రని కోదండం సార్ గారి ఇంటి దగ్గర ప్రారంభించుకొని క్లాక్ టవర్, అదేవిధంగా కంటోన్మెంట్ నియోజకవర్గం, ఈరోజు ఇక్కడ జీడిమెట్లలో ఇక్కడ ఉద్యమ నాయకుడు జేఏసీ చైర్మన్గా పనిచేసినటువంటి అశోక్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో పోస్టర్ని ఆవిష్కరణ చేయించుకోబోతున్నాం. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సంబంధించిన ఉద్యమకారులందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయండి. ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం మనం పనిచేస్తున్నాం. ఇక్కడ ఇది 3వ ప్రోగ్రాం, 4వ ప్రోగ్రాం అశోక్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో చాలా ప్రోగ్రామ్స్ మనం ఇక్కడ రావడం జరిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులకి 250 గజాల స్థల హామీ రావడంలో కూడా మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ముఖ్య భూమికను పోషించింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను కూడా 1 by 1 నెరవేరుస్తున్నారు. నిన్ననే మనం చూసినాం, రైతులు కూడా 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. అయితే మన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా త్వరగా నెరవేర్చాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఈ యొక్క ఉద్యమకారుల చైతన్యయాత్ర చేస్తున్నాం. అదేవిధంగా సెప్టెంబర్ 27వ తారీఖున ఇక్కడ మన సికింద్రాబాద్లో ఉన్నటువంటి హరిహర కళాభవన్లో ఉద్యమకారులకి ఘన సన్మాన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అందరూ కూడా సెప్టెంబర్ 27వ తారీఖున జరిగే ఒక ఘన సన్మానానికి రండి. మీకు కూడా ఘన సన్మాన కార్యక్రమం అక్కడ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకటే చెప్తున్నాం ఉద్యమకారులందరికీ, మనందరం కూడా తెలంగాణ రాష్ట్ర సాధకులం. తెలంగాణ రాష్ట్ర స్వతంత్ర సమరయోధులుగా ఏ విధంగా గౌరవించబడుతున్నారో తెలంగాణ రాష్ట్ర సాధకులుగా మనల్ని గుర్తించే వరకు మన ఆత్మగౌరవం కోసం మన అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏ పార్టీలో పనిచేస్తున్నా, ఏ సంఘంలో పనిచేస్తున్నా ఉద్యమకారులందరం కూడా ఒక్కటే అనే భావంతో మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సంబంధించిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెప్టెంబర్ 27వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు అశోక్ కుమార్ రెడ్డి అన్న గారిని మాట్లాడారు. ఇప్పుడు మనం తెలంగాణ కోసం అనేక విధాలైన పోరాటాలు చేశాం. ఎందుకంటే మనం తెలంగాణ పోరాటం అతి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అద్వితీయమైన చరిత్ర కలిగిన తెలంగాణ పోరాటం. ఆ పోరాటంలో తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి 2001 నుంచి మొదలు పెడితే 2014 వరకు కూడా ప్రతి ఒక్కరు కుటుంబం వదిలేసి మొత్తం ఆస్తిపాస్తులన్నీ వదిలేసి ఉద్యమం కోసం పనిచేసినటువంటి ఉద్యమ నాయకులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున త్యాగాలు చేసి తెలంగాణ సాధించిన దాంట్లో కీలక పాత్ర వహించారు. ఈ పాత్ర వహించిన దాంట్లో అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. అయినా కూడా ఒక గతంలో ఉద్యమం పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను ఏమాత్రం గుర్తించలేదు. గుర్తించకపోగా వాళ్ళని పక్కన పెట్టేసి ఉద్యమకారులని అందుకే అనగదొక్కినటువంటి చరిత్ర టీఆర్ఎస్కి ఉంది. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అనేక హామీలు ఇచ్చింది. ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తామని చెప్పేసి, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. హామీలో భాగంగా కొన్ని కార్యక్రమాలు నెరవేరుస్తుంది. అయినా కూడా ఉద్యమకారుల గురించి ఇంకా 250 గజాల గురించి స్పష్టత ఇవ్వలేదు. అట్లాగే మనకు ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పాము, అది కూడా ఇంకేమీ స్పష్టత లేదు. అట్లాగే మనకు 250 గజాల స్థలంతో పాటు అనేకమైన సంక్షేమ పథకాల్లో ఉద్యమకారులకు భాగం ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం గత కొంతకాలంగా. అట్లాగే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ఉద్యమకారుల ఫోరం కూడా ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అట్లాగే వివిధ సంఘాల పేరుతోటి అనేక సంఘాలు, ఉద్యమకారుల పేరుతోటి అనేక సంఘాలు కూడా వివిధ ఫోరాలతోటి చేస్తున్నాయి. అయినా కూడా
అందరం కలిసి ఒక ఉద్యమకారుల మొత్తం మీద కలిసి గవర్నమెంట్ మీద ప్రెజర్ చేస్తే తప్ప వీళ్ళు కూడా అమలు చేయలేని గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగానైతే 10 సంవత్సరాల కాలం గడిపి పక్కకు తప్పుకుందో మళ్ళీ మనం కామ్గా ఉంటే కనుక అట్లే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జరుపుకుంటా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి. పోరాటం బరిదీసి మనం తెలంగాణ కోసం ఎట్లయితే బరిగీసి కొట్లాడినామో అట్లాగే ఉద్యమకారుల హక్కుల కోసం ఇంతకుముందు గతంలో తెలంగాణ కోసం కొట్లాడినాం. ఇప్పుడు తెలంగాణ ఆ ఉద్యమకారుల మన హక్కుల కోసం మనం కొట్లాడాలని చెప్పేసి పెద్ద ఎత్తున పిలిపించి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఎందుకంటే మన దగ్గర కూడా మనం ఉద్యమకారులందరినీ గుర్తించి ప్రభుత్వం గుర్తించకపోయినా మనం గుర్తించాలి. మనం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ లేకపోయినా సరే మేము కుత్బుల్లాపూర్లో దాదాపు 200 మందిని పేరున మొత్తం వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఫోటోలతో పాటు ఒక బుక్లెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మనం గత నెలలనే కలెక్టర్కి కూడా మొత్తం 200 మంది లిస్ట్ ఇచ్చేసి ఉద్యమకారులను గుర్తించాలని చెప్పి మేము కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి కలెక్టర్కు మేము ఇవ్వడం జరిగింది. సంక్షేమ పథకాలు ఏర్పాటు భాగం ఇవ్వాలని చెప్పేసి 250 గజాలు ఇవ్వాలని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాల మీద పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమాల మీద మనం కలెక్టర్ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా కోదండరామ్ సార్ను కూడా కలిసి మనం మెమోరాండం ఇచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు నెరవేర్చాలని చేయడం జరిగింది. ఇప్పుడు కోదండరామ్ సార్ కూడా ఎమ్మెల్సీ అయ్యిండు. ఖచ్చితంగా ఉద్యమకారులను గుర్తిస్తూ ప్రభుత్వం ఏదైనా గుర్తింపు కార్డు అయినా కంపల్సరీ ప్రధానంగా ఫస్ట్ గుర్తింపు కార్డు ఇవ్వాలి. దానికి డబ్బులు అవసరం లేదు, మనకు బడ్జెట్ కేటాయించాల్సిన పని లేదు. ఉద్యమకారులకు గుర్తించడానికి ప్రభుత్వం గుర్తిస్తే చాలు. ఉద్యమకారులకు ప్రతి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎవరెవరు ఉద్యమం చేసిరో గుర్తించి ప్రభుత్వం నుంచి ఒక గుర్తింపు కార్డు ఇస్తే ఉద్యమకారులకు అదే పెద్ద ఘనకార్యం ఉంటుంది. అందుకని అదే కాకుండా పెన్షన్ ఇవ్వాలి కంపల్సరీ. లేని వాళ్ళు ఆర్థికంగా ఎంతో నష్టపోయి ఉద్యమంలో ఈ పోరాటం చేసినటువంటి వాళ్ళు ఆర్థికంగా ఇప్పుడు బ్రతకలేని పరిస్థితిలో కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ప్రధానంగా పెన్షన్ ఇవ్వాలి. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఇచ్చిన దాకా మనం బరిగీసి కొట్టాడాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఉద్యమం చేసి ఇక్కడే మన షాపూర్ నగర్ చౌరాస్తాలో 366 రోజులు టెంట్ నడిపినాము. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ మన హక్కులన్నీ ఆయన ఫామ్ హౌస్లో దాచిపెట్టిండు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయిన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళ హక్కులను పరిష్కారం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సరే ఏదైతే తయారు చేశారో వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి ఇదే విధంగా ముందు ప్రొసీడ్ కూడా యువకులై తిరగాలి. మరి స్టార్టింగ్ లో కష్టపడ్డాం కాబట్టి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సరే వచ్చినందుకు ధన్యవాదాలు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇస్తానన్న 250 గజాల జాగా వెంటనే వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత. నమస్తే మిత్రులారా, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము. దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక 10 మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి, వారితో చేయించండి. తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.